ఒకరోజు పొలంలో పని చేస్తున్న వ్యక్తి వద్దకు కంగారుగా ఒక మహిళ వచ్చి తన తల్లికి ఉన్నట్టుండి మూర్ఛ వచ్చినట్లు చెప్తుంది. దాంతో ఆ వ్యక్తి కంగారుగా ఇంటికి చేరుకునేసరికి అక్కడున్న ఆమెను వైద్యులు పరీక్షిస్తూ ఉంటారు. ఆ సమయంలో మందులు తీసుకుని రమ్మని డాక్టర్ చెప్పడంతో అతడు వేగంగా బండి మీద వెళ్తుంటాడు. ఇంతలో ఉన్నట్టుండి అతని మీద దాడి జరుగుతుంది. ఆ దాడి జరిగిన మరో క్షణమే అడవిలో ఉన్న నాగరానికి ఏదో ప్రమాదం హెచ్చరిక తెలుస్తుంది. అప్పుడు నాగరాణి తన అసలు రూపంలోకి మారి గాయపడిన వ్యక్తిని కాపాడడానికి బయలుదేరుతుంది. ఈ క్రమంలో వెళ్తున్నప్పుడు అతని వద్దకు కొంతమంది రౌడీలు వచ్చి బ్రతికున్నాడు లేదు అని చూస్తారు. దాంతో కోపం వచ్చిన నాగరాణి ఒక సర్పం లాగా మారి వారి మీద దాడి చేయడం మొదలు పెడుతుంది. అలా ఒక్కొక్కరిని కూడా తన శక్తితో చంపేస్తుంది. ఈ విధంగా వారందరినీ చంపేసిన తర్వాత ప్రస్తుతం అతని ప్రాణాల్లో కాపాడడానికి నాగమణి అవసరం పడుతుందని ఆమెకు అర్థమవుతుంది. అయితే గతంలో వారి తల్లిదండ్రులు నాగమణిని ఒక శివలింగంలో ఏకం చేసినట్లు ఆమెకు గుర్తొస్తుంది. దాంతో శివలింగం ఉన్న చోటు వద్దకు అతన్ని తీసుకుని వెళ్తుంది. అప్పుడు నాగరాణి చాలా ప్రధేయపడుతూ తనలో ఏకమైన నాగమణిని తిరిగి ఇవ్వమని కోరుకుంటుంది. అయితే ఆమె భక్తికి మెచ్చుకున్న శివుడు చనిపోయిన వ్యక్తి ప్రాణాలు తిరిగి వచ్చేలా చేస్తాడు. అలా ఈ క్షణం నుండి నాగమణికి వీరిద్దరు కూడా రక్షణగా ఉండాలని చెప్తాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.